కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన దారుణం దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. అలాంటి మృగాలను శిక్షించడానికి మరింత కఠిన చట్టాలు రావాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఓవైపు నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నా మహిళలపై దారుణాల పరంపర ఆగడం లేదు. ఇక అభం శుభం తెలియని చిన్నారులపై కూడా దుర్మార్గులు నీచానికి ఒడిగడుతున్నారు. తాజాగా గుజరాత్లో 6 ఏళ్ల చిన్నారి హత్య మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. గుజరాత్లో ఓ 6 ఏళ్ల బాలిక హత్య కేసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్ ప్రిన్సిపాలే చిన్నారిని దారుణంగా హతమార్చాడు. అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించడమే ఆ చిన్నారి హత్యకు కారణమైనట్లు విచారణలో తేలింది. గుజరాత్లోని దాహూద్ జిల్లాలో ఆ దారుణం జరిగింది. 55 ఏళ్ల వయసున్న గోవింద్ నట్ అనే ప్రిన్సిపాల్ తాను పనిచేస్తున్న స్కూల్లో 1వ తరగతి చదువుతున్న చిన్నారిని హత్య చేశాడు. ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని స్కూల్ కాంపౌండ్ బయట పడేశాడు. చిన్నారి బ్యాగు, బూట్లను తరగతి గదికి సమీపంలో వదిలేశాడు. గత గురువారం హత్య జరగ్గా అదే రోజు సాయంత్రం పాఠశాల ఆవరణలో బాలిక డెడ్ బాడీని గుర్తించారు. హత్యకు గురైన ఆ చిన్నారికి పోస్టుమార్టం నిర్వహించగా ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. కేసు నమోదు చేసి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన రోజు ప్రిన్సిపాల్ గోవింద్ తన కారులో చిన్నారిని స్కూల్కు తీసుకెళ్లాడని బాలిక తల్లి పేర్కొంది. ప్రతిరోజు అలాగే స్కూల్కు తీసుకెళ్తుంటాడని చెప్పింది. దీంతో పోలీసులు ప్రిన్సిపల్ను ప్రశ్నించారు. అయితే ఆ బాలికను స్కూల్ వద్ద దించి తాను వేరే పని మీద బయటకు వెళ్ళానని అతడు బుకాయించాడు. అతడి సమాధానాలు అనుమానాస్పదంగా ఉండడంతో ప్రిన్సిపాల్ ఫోన్ లొకేషన్ను పోలీసులు ట్రేస్ చేశారు. ఆ రోజు స్కూల్కి చాలా ఆలస్యంగా వెళ్ళినట్టు లొకేషన్ ఆధారంగా నిర్ధారించారు. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో మరింత లోతుగా ప్రశ్నించగా ప్రిన్సిపాల్ నేరాన్ని అంగీకరించాడు. హత్య జరిగిన రోజు ఉదయం 10:20 బాలికను ఆమె తల్లి ప్రిన్సిపాల్ కారులో ఎక్కించింది. ఆ తర్వాత ఆ చిన్నారి ఇంటికి తిరిగి రాలేదు. ఆ రోజు స్కూల్కే రాలేదని విద్యార్థులు, టీచర్లు ధృవీకరించారు. దీంతో విచారణ చేయగా నిజాలు వెలుగు చూశాయి. స్కూల్కి వెళ్లే మార్గంలో ప్రిన్సిపాల్ చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అయితే చిన్నారి అరవడం, ఏడవడం వంటివి చేసింది. చిన్నారి అరుస్తుండడంతో భయపడ్డ ప్రిన్సిపాల్ బాలికను అరవకుండా గట్టిగా గొంతు నొక్కాడు. దీంతో చిన్నారి చనిపోయింది. ప్రిన్సిపాల్ బాలిక మృతదేహాన్ని సాయంత్రం వరకు కారులోనే ఉంచి సాయంత్రం 5 గంటలకు పాఠశాల భవనం వెనక వైపు పడేశాడని విచారణలో తేలింది. లైంగిక దాడికి ప్రయత్నించి ఆపై చిన్నారిని హత్య చేయడం గుజరాత్లో సంచలనంగా మారింది. నిందితుడైన ప్రిన్సిపాల్పై భారతీయ న్యాయ సంహిత పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన సమాజానికి సిగ్గుచేటని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.